కాలసర్పదోష నివారణకు మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం. కాలసర్పదోషం తొలగడానికి మానసాదేవి స్తోత్రాన్ని పఠించాలి. మానసాదేవి ద్వాదశనామ స్తోత్రము. ఈ శ్లోకం ఎవరు రోజు చదువుతారో వారికి సర్పభయం ఉండదు, కాలసర్పదోషము బాధించదు. శ్లోకం: జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధియోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియ ఆస్తిక మాత విషహరేతి చ మహాజ్ఞానయుత చైవ సా దేవి విశ్వపూజిత ద్వాదశైతాని నామాని పూజకాలే తు యః పఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. మానసాదేవి మంత్రం: ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసదేవి స్వాహా. మానసాదేవి చరిత్ర. మానసాదేవి వాసుకి చెల్లెలు. వాసుకి జనమేజయుడు చేస్తున్న సర్పయాగములో సర్పాలు మరణిస్తున్నప్పుడు మానసాదేవిని తన కుమారుడైన అస్తికునితో చెప్పి నాగజాతిని కాపాడమని కోరుతాడు. మానసాదేవి ఆదేశానుసారం అస్తికుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడుతాడు. వారు అస్తికునికి కృతజ్ఞతలు తెలుపుతారు. అప్పుడు అస్తికుడు వాసుకితో, నేను నా తల్లి తపస్సు వల్ల ఆశీస్సుల వల్ల ఈ పని సాధించాను అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు అది నిజమని పలికి, అమ్మా జరత్కారు, నీవు జగన్మాత అయిన లక్ష్మీదేవి అంశతో ఉదయించి పూర్వజన్మలో మహా తపస్సు చేశావు. హరిహరులు నీ తపస్సుకు సంతోషించి సిద్ధేశ్వరిగా నీకు వరములు ప్రసాదించారు. ఆనాడు దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు. నన్ను కూడా నీవు రక్షించావు. నీ భర్త అయిన జరత్కారు మునీశ్వరుడిని భక్తితో సేవించి ఈ ఆస్తికుడిని వరప్రసాదంగా కన్నావు. దేవతల యందు, ఆర్తుల యందు, ధర్మరక్షణ యందు మనసు పెట్టిన మాతగా నిన్ను మానసాదేవి అని పిలిచేవారు. ఆ పేరు ఇప్పుడు కూడా సార్థకమైనది. ఆపదలో ఉన్న నాగజాతిని కాపాడి నాగపూజ్యవే కాదు, లోకపూజ్యవు కూడా అయినావు. ఈనాటి నుండి నిన్ను పూజించేవారు సమస్త కామ్యములను పొందుతారు. నీ నామములను ఎవరు పఠిస్తారో వారికి సర్పభయం ఉండదు అంటూ లోకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు. నాగ ప్రముఖులందరూ మానసాదేవిని భక్తితో పూజించారు. గంగా తీరంలోని మాయాపురి దగ్గర ఉన్న కొండపైన ఆస్తికుని ఆశ్రమంలో మానసాదేవి అందరి చేత పూజలు అందుకుంటుంది. ఈ గుడి హరిద్వార్ దగ్గర ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ కామెంట్స్ మాకు ఇంకా కొత్త వీడియోలను పెట్టేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్ యూ.